యెహోషాపాతు అనేటువంటి వ్యక్తి యూదులకు రాజు. అయితే ఆయన తరువాత ఎవరికి వస్తుంది రాజరికం? కొడుకులకే వస్తుంది. ఆ కొడుకే ఈ యెహోరాం. అయితే ఈ యొక్క వ్యక్తి దేవుని ఆజ్ఞలను పాటించకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఎలా బ్రతికారో, ఎంత నీతిగా ఉన్నారో అన్నది మరచిపోయి తన ఇష్టానుసారంగా తను జీవించడం జరిగింది. తిను 32 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఈ యొక్క యూదులకు రాజుగా అవ్వడం జరిగింది. ఎన్నేళ్ళు ఆ యొక్క యూదులకు రాజుగా ఉండి పాలించాడు అని అంటే 8 ఏళ్ళు. అంటే మొత్తంగా ఎన్నేళ్ళు? 32 ఒక 8 ఎన్ని? 40 ఏళ్ళు ఆయన బ్రతికాడు. అసలు మనిషి జీవనం ఎంతవరకు? 80, 60, 70. అధిక బలం ఉంటే 70 అని బైబిల్లో రాయబడి ఉంది. కానీ తిన్న జీవనం ఎంతవరకు? 40. ఎందుకు?